మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్కి ఎమ్మెల్యే నాయిని వార్నింగ్ ఇచ్చారు. నేనొక్క ఫోన్ ఓపెన్ చేస్తే దాస్యం రాజకీయ జీవితమే ముగిసిపోతుందని అంటున్నారు. దాస్యం అక్రమాలపై ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయంటున్నారు ఎమ్మెల్యే నాయిని. ఆధారాల్ని బయట పెడితే వినయ్ భాస్కర్ దుకాణం బంద్ అయిపోతుంది అని అంటున్నారు నాయిని. నేను ఈ సెల్ అనేది మీ ముందు చెప్తున్నా. నేను ఇది ఓపెన్ చేస్తే నీ పార్టీ సస్పెండ్ చేస్తుంది, పర్మనెంట్గా మెడ్రాస్కు షిఫ్ట్ అవుతావు బిడ్డను. నేను ఇప్పటికి కూడా కడుపు మీద కొట్టొద్దని ఓపిక పడుతున్నా. మార్చుకొని పద్ధతిని, కుటుంబంతో మంచిగా బతకండి. ఇప్పటికైనా నీ ఎంబటి ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నా, దొంగల కన్సర్లకు బిడ్డ మీరు అందరు ఎక్కడెక్కడ ఎవడెవడ కబ్జాలు ఏమేం చేస్తున్నా అన్నీ తెలుసు, లైవ్లు ఉన్నాయి, ఇన్క్లూడింగ్ వినయ్ భాస్కర్ తోటి చెప్తున్నాయి. మీరందరూ ఎవడెవరు తీసుకున్నారు, ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టిండ్రు. టీచర్ 20 సంవత్సరాల హోమ్ లోన్ని 10 సంవత్సరాలకి తగ్గించుకొని 30 లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చిన్న చిత్కా పెద్దలై అందరు ఎవరి వాళ్ళ గొప్ప చెప్పండి. నేను వారం 10 రోజులు టైం ఇస్తున్నా. నీకు వారం 10 రోజులలో ఒప్ప చెప్పకపోతే నేను ఇది ఓపెన్ చేసిన రోజు నీ రాజకీయ జీవితం కాదు, నీ జీవితమే క్లోజ్ అవుతుంది. నయీం నగర్ తామే కట్టామని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ నేతలకు సిగ్గులేదా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. హనుమకొండరు వరదలతో ముంపు పాపం వినయ్ భాస్కర్దేనని ఆరోపించారు. తనపై విమర్శలు చేసే అర్హత కూడా వినయ్ భాస్కర్కి లేదన్నారు నాయిని. నేను కాంపౌండ్ వాళ్ళు కట్టించిన అలే బబ్లు, నువ్వు పెద్ద మగడ్డలు కట్టించుడు వదిలిపెట్టు. నీ ఒడ్డపిల్లని శ్మశాన వాటిగా కట్టియలేదని చెప్పి ఊరోళ్ళు అంటే ₹1 కోటి నేను తీసుకుపోయి కట్టించిన అక్కడ ఓపెనింగ్కు సిద్ధంగా ఉన్నది. అక్కడ మోడర్న్గా నువ్వు ఈ పెద్దమ్మ గడ్డలు కట్టించిన కొత్తగా చెప్తున్నావేంది? సూర్యకాంతం అల్లు రామలింగయ్య గారి కంటే ఇదిగా గొప్పగా అరెస్ట్ చేసిందని నటించటం. ఎంత చక్కగా నటిస్తారంటే నువ్వు చేసిన పాపాలు నిన్ను వెంటాడక తప్పవు వినయ్ భాస్కర్ గారు. నువ్వేదో అనుకుంటున్నావు, నీకు ఇంకా న్యూస్ రీల్ కూడా చూపించలే. నువ్వు అప్పటికే ఓ అని మొత్తుకుంటున్నావు రోడ్డు మీద పడి. నువ్వు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా ప్రజలు నిన్ను నమ్మరు. నీ నిజస్వరూపాన్ని నేను ప్రజల ముందు పెడితే నిన్ను నీ పార్టీ బహిష్కరిస్తుంది. ఫస్ట్ సమయం సందర్భం ఉన్నది, తొందర ఏమున్నది, ఓపిక పడుతున్నాను నేను. నువ్వేదో నేను తీస్తా గోడకు తాకిన తుపాకీని ఇలా పాకినాడు ఒక చెప్తున్నావు. నువ్వు ఏది కాదు నీతోటి. అది మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్కి ఎమ్మెల్యే నాయిని ఇచ్చిన వార్నింగ్. నేను ఫోన్ ఓపెన్ చేస్తే దాస్యం రాజకీయ జీవితమే ముగిసిపోతుంది. దాస్యం అక్రమాలపై ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆ ఆధారాలన్నింటినీ బయట పెడితే గనక వినయ్ భాస్కర్ దుకాణమే బంద్ అయిపోతుంది అంటున్నారు నాయిని. నయీం నగర్ తామే కట్టామని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ నేతలకు సిగ్గు లేదా అని ప్రశ్నించారు నాయిని రాజేందర్ రెడ్డి. హనుమకొండ ఆ వరదలు వచ్చినప్పుడు ఆ ముంపు పాపం వినయ్ భాస్కర్దే అంటూ ఆరోపించారు. తనపై విమర్శలు చేసే అర్హత కూడా దాస్యం వినయ్ భాస్కర్కి లేదన్నారు ఎమ్మెల్యే నాయిని.